ప్రస్తుతం ఉన్న సమాజం పేరెంట్స్ కి నిజంగా పేరెంటింగ్ పై ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలంటారా? ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకొని అడుగులు వేయాలంటారా? వాళ్ళు పేరెంటింగ్ అంటే ఒక పాప లేదా బాబు పుట్టిన తర్వాత దాని గురించి కౌన్సిలింగ్ కన్నా సార్, స్టూడెంట్స్ తప్పు చేస్తే నిజంగా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? అది టీచర్స్ తీసుకోవాలా లేకపోతే పేరెంట్స్ తీసుకోవాలా? పేరెంట్స్ కు టైం లేకే కదా స్కూల్ కి పంపిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఫోన్ కి చాలా అడిక్ట్ అయ్యారు. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అడిక్షన్ అయితే ఫోన్ కి, దాన్ని ఎలా తగ్గించాలంటారు? అసలు పిల్లలు అడిక్ట్ కాలేదండి, అడిక్ట్ చేసిందే పేరెంట్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ వేణుగోపాల్ సార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో మన లైఫ్కైనా, మన ఫ్యూచర్లో మనం ఎదగాలనుకునే ఈ జాబ్కైనా, ఈవెన్ స్టడీస్ అయినా, దేనికైనా మోటివేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో ఆ మోటివేషనల్ స్పీకరే ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం నిహాల్. బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, ఫైన్ సార్, బాగున్నాను సార్. సార్, ఈ మోటివేషన్ గురించి ఆలోచిస్తే సార్, ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరెంట్స్కి నిజంగా పేరెంటింగ్ పై ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలంటారా? ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకొని అడుగులు వేయాలంటారా? నీ క్వశ్చన్ చాలా బాగుంది సార్. కాకపోతే దానికి ముందు నేను అనేది ఏంటంటే, వాళ్ళు పేరెంటింగ్ అంటే ఒక పాప లేదా బాబు పుట్టిన తర్వాత దాని గురించి కౌన్సిలింగ్ కన్నా, వాళ్ళు అసలు పాప బాబు లేదా వాళ్ళు అంటే ఒక భర్తీ వాళ్ళు అనుకునే ముందే కూడా వీళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడము లేదా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే చెప్తానంటే, ఒక చిన్న సామెత ఉంది తెలుగులో, ఫస్ట్ 6 నెలలు పెళ్ళైన కొత్తలో భార్య భర్త మాట వింటుంది, సెకండ్ 6 నెలలు భర్త భార్య మాట వింటాడు, తర్వాత వీళ్ళిద్దరి మాటలు లోకం వింటుంది అని ఒక సామెత ఉంది. సో అలా ఏమవుతుందంటే, వీళ్ళు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ లేకుండా 1 ఇయర్లో ఒక పాపో బాబో వచ్చిన తర్వాత, ఒక 1-2 ఇయర్స్ తర్వాత మోస్ట్లీ కేసెస్ ఏమవుతున్నాయంటే, ఈ రోజుల్లో ఇద్దరు ఈక్వాలిటీ రైట్స్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి, ప్లస్ ఇండివిజువల్ ఫ్యామిలీస్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం వస్తుంది కాబట్టి ఏ కష్టం వచ్చినా ప్రతి వాళ్ళు సాల్వ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అది లేదు, ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు కాబట్టి మీరు అన్నట్టు కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే, బిఫోర్ బర్త్ టు బేబీ దానికి వాళ్ళు ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్ళి, నెక్స్ట్ ఒకరిపైన ఒకరికి మంచి అభిప్రాయం వచ్చి కలిసి ఉంటాము, ఫర్దర్ ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఉన్న వాళ్ళే పేరెంటింగ్ వెళ్ళాలనేది నా ఉద్దేశం. లేదు అంటే ఏమవుతుందంటే, ఒక పాప బాబు వచ్చిన తర్వాత చాలా కేసెస్ చూస్తున్నాం. పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ అన్ని ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతి మ్యారేజ్ లైఫ్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత అది డిస్టర్బ్ అయిపోయి ఆ పేరెంటింగ్ అనేది పోను, అసలు ఆ బాబు పాప ఎట్ అవుతున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్లస్ మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా ఇది ఇప్పుడు ఒక మానసికంగా తయారైపోయింది. పేరెంటింగ్ అనేది కంపల్సరీ మానసికంగా తయారైపోయింది. కాబట్టి మనం మూవీ యాడ్స్ లో ఏదైతే టొబాకో వాటి గురించి ఫిలిమ్స్ లో వీటిలలో వేస్తున్నారో, అలాగే చిన్న ఒక క్లిప్ పేరెంటింగ్ చెడిపోతే ఏమవుతుంది 1 or 2 షార్ట్ మినిట్స్ యాడ్ టీవీలో కానీ వాటిలో కానీ ప్రమోట్ చేసి, ప్లస్ కౌన్సిలర్స్ ను అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ లేదా ఈవెన్ పోలీస్ స్టేషన్స్ లో కానీ కొన్ని కేసెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కౌన్సిలింగ్ ద్వారా అంటే మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి పెట్టడం వల్ల మీ క్వశ్చన్ రైట్. అయితే ఒకటి ఏంటంటే, వాళ్ళు బిఫోర్ నా అండర్స్టాండింగ్ లో పేరెంటింగ్ కంపల్సరీ కూడా వాళ్ళు ఆలోచనలు ఉండాలి. కాకపోతే బిఫోర్ పేరెంటింగ్ ఇంకా కౌన్సిలింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని నా ఆలోచన అండి. సార్, స్టూడెంట్స్ తప్పు చేస్తే నిజంగా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? అది టీచర్స్ తీసుకోవాలా లేకపోతే పేరెంట్స్ తీసుకోవాలా? మీ ఉద్దేశంలో ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, తర్వాత నేను చెప్తానండి. అంటే స్కూల్ పరంగా అయితే టీచర్స్ తీసుకోవాలి, ఇంట్లో అయితే పేరెంట్స్ అని. పేరెంట్స్ కు టైం లేకే కదా స్కూల్ కి పంపిస్తుంది. అవును సార్. పర్టికులర్ గా ట్యూషన్ పంపిస్తున్నారు, పేరెంట్స్ దగ్గర టైం ఎక్కడ ఉంది? అవును సార్. సో దీని మెయిన్ ఆన్సర్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్పస్ గా స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ తీసుకోవాలి. బిహేవియర్ పర్పస్ గా కానీ లేదా వాళ్ళ అలవాట్ల పైన కానీ హ్యాబిట్స్ పైన కానీ పేరెంట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లలు చదవట్లేదంటే స్కూల్ బాధ్యత అది. అలాగే సేమ్ మనకేంటంటే,
బిహేవియర్ చెడు అలవాట్లు ఉంటే టీచర్ ఏం చేయలేదు. మనము పర్టికులర్గా ప్రతిసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే టీచర్స్ని, మేము ఎన్ని డబ్బులు కడుతున్నాం, ఎన్ని లక్షల ఫీజులు కడుతున్నాం, మా వానికి ఏమి మీరు నేర్పియట్లేదు, వాడు అన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఆడుతున్నాడు చేస్తున్నాడు అంటే ఆడితే టీచర్ బాధ్యత కాదు కదా. అవును సార్. సో అక్కడ ఏంటంటే ఒక టీచర్కి 40 minutes ఒక ప్రేయర్ టైం ఉంటుంది ఎస్ సార్. ఒక క్లాస్కి. 40 members మినిమం ఈ రోజుల్లో సెక్షన్, ఒక క్లాస్ సెక్షన్లో 40 minutes ఉంటారు. సో ఒక టీచర్ ఒక స్టూడెంట్కి అట్లీస్ట్ 1 minute కేటాయించగలుగుతారు. అవును సార్. సో అలాంటప్పుడు 40 members టీచర్ కంట్రోల్ అంటే అందరినీ చేంజ్ చేసి వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయలేరు, జస్ట్ అకాడమిక్ పరంగా. అందులో కూడా టీచర్స్ రెస్పాన్సిబుల్ ఎలా తీసుకోవాలంటే ఈ రోజుల్లో ఏమైతుంది, బాగా చదువుతున్న విద్యార్థులను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు టీచర్స్ కూడా, వీడు గుడ్, వీడు మంచిగా. ఇంకెవడైనా చదవనోడు అనుకో, అరే నువ్వు అంతేరా అంటున్నావు. కనీసం వీనికి 10 వస్తే వానికి 2 మార్కులు వచ్చినప్పుడు శబాష్ బేటా ఈరోజు బాగా చదివావు నువ్వు, రేపు ఇంకొంచెం ప్రిపేర్ గా, అలా ఎంకరేజ్ చేశారు అనుకోండి, అది అకాడమిక్ పరంగా. అదే బిహేవియర్ పరంగా ఇంటి దగ్గర ఏంటంటే తల్లిదండ్రులు, నాన్న ఇది కాదు, ఇది తప్పు, నువ్వు ఇలా ఇది చేయొద్దు, ఇలా అనొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలాంటి ఆచారాలు. ముఖ్యంగా ఇప్పుడు ఒక బిహేవియర్ కిందకి వస్తే, పూర్వము ఈ ఇంటికి ఎవరు వచ్చినా కూడా చిన్నపిల్లలకు ఒక అలవాటు నేర్పించేవాళ్ళు. వచ్చిన వెంటనే చెంబుతో నీళ్ళు ఇవ్వడం, వాళ్ళ కాళ్ళు కడుక్కోవడము, ఇట్లాంటి అన్ని అలవాట్లు నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. అటు నుండి ఒక చుట్టం వస్తే ఇక్కడ వీటి చేరి మీద 2 కాళ్ళు ఊపుతూ కూర్చుంటాడు, ఎందుకంటే అది నేర్పియలేదు, వాళ్ళ రాలేదు కాబట్టి పిల్లలు మనం ఏం తప్పనలేదు. సో బేసిక్ ఏదైతే ఉంటుందో, బేసిక్ ఏమన్నా మనం బిహేవియర్ నేర్పియాల్సింది పేరెంట్స్, ఎడ్యుకేషన్ నేర్పియాల్సింది టీచర్స్. సో ఇప్పుడున్న జనరేషన్ లో సార్ అందరి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది సార్. అవునండి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పేరెంట్స్ విషయానికి వస్తే కూడా పిల్లలకి టైం లేనంత బిజీ అయిపోయారు సార్. సో అలాంటప్పుడు మరి పేరెంటింగ్ కి దగ్గర కావాలంటే, ఇప్పుడు పేరెంటింగ్ కి పిల్లలు పేరెంట్స్ కి దగ్గర అవ్వాలంటే ఏమైనా కౌన్సిల్ ఇవ్వాలా, లేకపోతే ఎలా సార్ వాళ్ళు? ఈ క్వశ్చన్ నిజంగా మీరు పేరెంట్స్ బిజీ అయినరని ఫీల్ అవుతుండ్రా? ఎందుకంటే పూర్వం ఒక పని అంటే ఓల్డెన్ డేస్ లో ఒక పని చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక పొలాన్ని దున్నాలనుకుంటే ఒక 1 week అయ్యేది. కానీ ఇప్పుడు మెషినరీ వచ్చిన ట్రాక్టర్ తో ఒక రోజు చేస్తుండ్రు. అలాగే ఒక అతను ఆఫీస్ పని చేయాలనుకుంటే, ఇంటి దగ్గర వచ్చి చేసుకోవాలనుకున్నా రాయడము చేయడము ఇట్లాంటివి చాలా అవుతుంది. కానీ ఇప్పుడు ల్యాప్టాప్స్, సాఫ్ట్వేర్ అన్ని వచ్చినాయి కాబట్టి డైరెక్ట్ గా తొందరగా అవుతుంది. అయితే మీరు అన్న దాంట్లో పేరెంట్స్ చాలా బిజీ అయిపోయినంటే, రీసెంట్ గా నేను ఒక చిన్న స్టోరీ, ఇది స్టోరీ కాదు రియల్ లైఫ్ విన్నాను. అది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. అక్కడ ఏంటంటే ఒక మెజిషియన్ ఒక స్కూల్లో వచ్చి మ్యాజిక్ చేస్తున్నాడు. ఒక చిన్న బాబు వెళ్ళాడు, వెళ్ళి బాబు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు చెప్పు అంటే, నేను సెల్ ఫోన్ గా మారిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఏంటయ్యా అందరూ డబ్బులు, కారు, బంగ్లా ఇట్లా పెద్ద అన్ని కావాలనుకుంటారు, నువ్వు సెల్ ఫోన్ గా మారిపోవాలనుకుంటున్నావు ఎందుకు, ఏమైంది చెప్పు అని మెజిషియన్ అడిగితే అతను ఏం చెప్తాడంటే, సార్ మా పేరెంట్స్ చాలా రిచ్, మాకు మంచి డబ్బులు ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ట్యూషన్ పంపిస్తారు, మళ్ళీ ట్యూషన్ పంపించిన తర్వాత ఆయా వాళ్ళందరూ వచ్చి నాకు కావాల్సినవి చూసుకుంటారు. ఈవినింగ్ డ్యూటీ నుండి ఫాదర్ మదర్ ఇద్దరు వస్తారు. మదర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏమన్నా స్టడీలో డౌట్స్ ఉన్నాయని అడగడానికి పోతే ఆమె వంటలో బిజీ, లేదా మొబైల్లో వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకు దొరికేది అదే టైం కాబట్టి ఆమె బిజీలో ఆమె ఉంటుంది. ఏదన్నా అడగడానికి పోతే, ఏంట్రా నీకు 4-5 లక్షలు పెట్టి స్కూల్లో వేసాము, ఈవినింగ్ ట్యూషన్ పెట్టాము, నువ్వు మళ్ళీ వచ్చి నన్నే డిస్టర్బ్ చేస్తున్నావు, నేను డే మొత్తం ఎంత బిజీ ఉంటానో నీకు తెలుసు కదా, వెళ్ళిపో అని తిడుతుంటది. ఫాదర్ వస్తారు, ఆయనతో కనీసం ఆయనన్నా వెళ్ళి అడిగితే, ఏమాట్రా నువ్వు కూడా మళ్ళీ నన్ను విసిగిస్తున్నావు, నేను డే అంతా అలసిపోయి బిజినెస్ లో కానీ కంపెనీ చూసుకోవడంలో కానీ అలసిపోయి వస్తాను, నువ్వు మళ్ళీ నన్ను విసిగిస్తున్నావు, ఇదేంటి నీకు అసలు ఆ టీచర్ని అడుగుతాను నీకు చదువు ఏం చెప్తుండ్రు, ట్యూషన్ ఆయన్ని అడుగుతాను నీకేం చెప్తుండ్రు అని అతను విసుకుంటాడు. సరే అని అబ్బాయి ఇంకా చదువు ఇలా ఏమవుతుందంటే డిప్రెషన్ లోకి వెళ్ళి నెక్స్ట్ టైం అడగడం మానేస్తారు. నేను ఇంకా అడిగినా వీళ్ళు ఇలాగే తిడతారు అని అతను అడగడం మానేసి, సరే ఆ రోజు అందరు భోజనం చేసి డిన్నర్ అయిపోయిన తర్వాత, నాకు ఎందుకో ఈరోజు భయంగా ఉంది డాడీ, నేను మీ రూమ్ లో వచ్చి పండుకుంటాను అని చెప్తాడు. అంటే అతను 4 లక్షలు పెట్టి మనం విల్లా తీసుకుంది, 4 కోట్లు పెట్టి విల్లా తీసుకుంది ఏంట్రా, నీకు ఒక సపరేట్ బెడ్రూమ్ ఉంది, నువ్వు వచ్చి మా దాంట్లో పండుకుంటా అంటున్నావు. 6-7 years బాబు వచ్చి అతను దాంట్లో ఉంటా అంటే కూడా
ఇంత విల్లా తీసుకున్నామని. అంటే ఇక్కడ అంత ఫైనాన్షియల్ అంటే గివ్ అండ్ టేక్ పాలసీలా అయిపోయి ప్రతి వాళ్ళు బిజీ అయిపోయి జనరేషన్ టు జనరేషన్ ఏమవుతుందంటే హ్యూమన్ వాల్యూస్ లో దూరం అయిపోతున్నారు. ఇది వరకు ప్రతి ఇంట్లో ఈక్వల్ ఏజ్ దాదాపుగా ఇప్పుడు నేనున్నాను, నాకన్నా ఒక 5-6 ఇయర్స్ ఏజ్ లో ఒక బాబాయ్ లేదా పిన్ని అలాంటి వాళ్ళు ఉంటే షేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అందులో 1 or none అనే సిస్టమ్కి వచ్చింది. ఒకరు ముద్దు అసలే వద్దు అనే సిస్టమ్కి వచ్చి ఒక బాబు లేదా ఒకే పాప ఉంటున్నారు. వీళ్ళందరూ బిజీగా ఉండి వీళ్ళ వర్క్ లో ఉంటారు. అతను ఇంట్లో ఉండి ఏమైపోతున్నాడు, మనకి ఏం ప్రాబ్లం ఉందనేది అడిగే వాళ్ళు ఎవరు లేరండి. సో పేరెంట్స్ ను నేనైనా చెప్పేది ఏంటంటే మీరు టైం ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 1 hour. ఈ రోజు ఏమైందిరా అని అడగండి, చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇటురా నా పూర్వంలో ఇది జరిగింది, ఇలాంటి మా తాతయ్య ఇట్లా ఉండే, మా ఫాదర్ ఇలా ఉండే, ఇట్లాంటి కథలు చెప్పండి. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లీస్ట్ ఫిజికల్ గా కొంచెమన్నా దగ్గర, అసలు నీ రూమ్ వేరే నా రూమ్ వేరే, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఇలాంటిది అయిపోయేలోపు కొన్ని రోజులు అయిన తర్వాత వాడు ఈ ఇంట్లోనే ఉండొద్దు, ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలనే సిచ్యువేషన్ లోకి పిల్లలు వస్తారండి. సరే, ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలు ఫోన్ కి చాలా అడిక్ట్ అయ్యారు సార్. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అడిక్షన్ అయితే ఫోన్ కి, దాన్ని ఎలా తగ్గించాలంటారు సార్? ఈ క్వశ్చన్ లో అసలు పిల్లలు అడిక్ట్ అయ్యారని రెగ్యులర్ గా బాగా అన్నిట్లో సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఈ వర్డ్ బాగా వినిపిస్తుంది. అసలు పిల్లలు అడిక్ట్ కాలేదండి, అడిక్ట్ చేసిందే పేరెంట్స్. వాడు పుట్టి 6 months చిన్నగా ఉన్నప్పటి నుండే ఏడుస్తే చాలు ఒక మొబైల్లో పాట పెట్టి సెల్ ఫోన్ చేతికి ఇవ్వడము, అన్నం తినకపోతే ఒక సెల్ ఫోన్ ఇచ్చేయడము, వాళ్ళు మొత్తము ఒక ఫోన్ కి అడిక్ట్ చేస్తుందే మనం. మళ్ళీ పిల్లలు అడిక్ట్ అయ్యారండి, వీళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నారని మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడమే మనం. అసలు మీరు ఒక వ్యక్తి చిన్నగా ఉన్నప్పుడు ఫోన్ లో ఎంత రేడియేషన్ ఉంటది, పిల్లోని పైన ఐస్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజుల్లో చూడండి 5th 6th క్లాస్ అమ్మాయి అబ్బాయికైనా సోడా బుడ్డి లాంటి గ్లాసెస్ వాడుతున్నారు. చిన్నప్పటి నుండి బాగా మొబైల్ యూసేజ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ ఆటోమేటిక్ గా ఐ పవర్ తగ్గిపోవడము, థింకింగ్ పవర్ తగ్గిపోవడము, ఇట్లాంటివి కాకుండా మీరు యాక్టివిటీస్ చేయించండి. వాడు తినలేడు, బాల్ ఆడదాందా, నువ్వు ఒక 6 కొట్టు లేదా 4 కొట్టు, ఆనందిను లేదా ఇది ఆడదాం, రన్నింగ్ ఆడదాం. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫస్ట్ తినాలి. పూర్వము ఫుడ్ న్యూట్రిషన్ గా ఉండేది, ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ ఫుడ్ దొరకట్లేదు, అంతా కల్తీ. అందులో కూడా హాఫ్ ఆఫ్ ది ఏమవుతుంది, మనకు ఈ మొబైల్ యూసేజ్ వీటన్నిటి వల్ల బాడీ పైన హామ్ అవుతుంది రేడియేషన్ వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు వాడడం మానండి. అయితే ఇంకొక చిన్న స్టోరీ చెప్తానండి. ఒకసారి గాంధీజీ దగ్గరికి ఒక ఆమె వచ్చి ఏం చెప్పింది, అయ్యా మా అబ్బాయి బాగా షుగర్ తింటున్నాడు, మీరు కొంచెం చెప్పి మార్చాలి మా అబ్బాయిని అంటే, ఒక 15 days ఆగి రండి అమ్మా అని చెప్తారు. 15 days ఆగి వచ్చిన తర్వాత అబ్బాయిని పిలిచి, మానే అమ్మ అది హెల్త్కి మంచిది కాదు అని చెప్తే అతను ఓకే అండి అని వెళ్తారు. అయితే ఆ మదర్ కోపం వస్తుంది, ఈ మాట చెప్పడానికి మమ్మల్ని అంత దూరం నుండి మళ్ళీ 15 రోజుల తర్వాత రమ్మన్నామంటే, అమ్మ అప్పటి వరకు నేను కూడా తింటున్నాను, నాకు తెలీదు ఇది చెడు అని, సో నేను మానేశాను, మీరు చెప్పిన వెంటనే నేను మానేశాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ఇప్పుడు పేరెంట్ మొబైల్ పిల్లల్ని అడిక్షన్ నుంచి బంద్ చేయాలనుకుంటే ఇంట్లో డైలీ ఒక 1 hour చాట్ పెట్టుకోండి. ఫస్ట్ 7 to 8 అందరి మొబైల్ స్విచ్ ఆఫ్ అక్కడ పెట్టేయండి. అందరు కూర్చొని హాయిగా తినే చోట కూడా ఫోన్ మాట్లాడుతుంటారు. వాళ్ళు అన్నం కలుపుకుంటుండా పప్పు కలుపుకుంటుండా అట్లాంటివి ఏమీ తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఒక పర్టికులర్ టైం ఫ్యామిలీలో స్టార్ట్ చేసి అందరూ మొబైల్స్ ను స్విచ్ ఆఫ్ చేసుకోవడము, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే కాల్ బ్యాక్ మెసేజెస్ పెట్టుకోవడము, ఇట్లాంటి ఒక 1 hour సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఒక 1.5 hour 2 hours ఇట్లా తర్వాత మొబైల్ అడిక్షన్ అనేది పేరెంట్స్ లో తగ్గుతుంది. ఎప్పుడైనా పిల్లలకు పేరెంట్సే రోల్ మోడల్ అండి. అవును సార్, ట్రూ. అలాంటప్పుడు మీరు పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ, అంటే ఇది టాపిక్ కాదు కానీ చిన్న ఉదాహరణ చెప్తున్నాను. కొన్ని ఫ్యామిలీస్ లో పిల్లోని పిలుస్తారు, వాడు మంచి స్టడీలో రాసుకుంటుంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇది చాలా ఎక్కువగా. పిలిచి వాడిని ఏదో అయిపోయినట్టు 20 రూపాయలు ఇచ్చి, అరే వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురా, 5 రూపాయలు మిగిలితే నువ్వు కొనుక్కో,
అవును. అయితే వాడు రోజు తీసుకొస్తాడు, మా నాన్న ఇది వాడుతుండు, దీంట్లో ఏదో బాగా బలం ఉంది, మా నాన్న బాగా తాగుతుండు కాబట్టి థింకింగ్ పవర్ ఎక్కువ ఉందని ఫస్ట్ వాళ్ళ నాన్న కాల్చి పడేసి అక్కడ వదిలేసినాయి వీడు వాడడం స్టార్ట్ చేస్తాడు. అవును. అది ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మెల్లగా ఏం చేస్తాడు, మా నాన్న వాడితే అంత పెద్ద ఆయన అయ్యిండు, నేను కూడా వాడతా అని వీడు కొనుక్కొని తాగడం స్టార్ట్ స్టార్ట్ చేస్తాడు. చేస్తారు. అది ఎవరండి? పేరెంట్స్ వాళ్ళే కదా. మళ్ళీ అదే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.